Hello students, welcome back to our channel VV Lakshmi Classes. చూడండమ్మా మనం చాప్టర్ 5 అయినటువంటి కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్. మనం ఏం నేర్చుకోబోతున్నాం ఈరోజు? సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. ఇప్పటి వరకు మనం చేసినవన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. అంటే ఇప్పుడు y is equal to f of x. ఓకే, y is a function of x. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుందమ్మా? dy by dx is equal to f dash of x. అంతే కదా. డెరివేటివ్ ఆఫ్ f of x ని మనం ఏమని డినోట్ చేస్తాం? d by dx of f of x ని మనం f dash of x అనే కదా డినోట్ చేస్తాం. సో ఇదేంటి? ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఇఫ్ f dash of x is differentiable, if f dash of x is differentiable, then we can differentiate again. మనం differentiate చేసాం అనుకోండి, d by dx of dy by dx is equal to ఏమవుతుందమ్మా? d by dx of f dash of x. Again both sides with respect to x differentiate చేస్తున్నాం. Then we get d square y by dx square, which is second order derivative of f of x. Second order derivative of f of x. d by dx of f dash of x ne మనం ఏమని డినోట్ చేయొచ్చు? f double dash of x. ఓకే, సో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ని మనం ఏమని డినోట్ చేయొచ్చు అంటే f double dash of x or d square y, ఓకే, ఆర్ y డబల్ డాష్. ఈ విధంగా మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ని డినోట్ చేయొచ్చు. సో ప్రాబ్లమ్స్ చూద్దాం ఏ విధంగా సాల్వ్ చేయాలో. ఫస్ట్ ఎగ్జాంపుల్ 35 చూడండి. ఏంటంటున్నారు? ఫైండ్ d square y by dx square if y is equal to x cube plus tan x. y is equal to x cube plus tan x. సొల్యూషన్ చూడండి. ఇక్కడ ఫంక్షన్ ఏమని ఇచ్చారమ్మా? y is equal to x cube plus tan x. మనం ఏం ఫైండ్ చేయాలి? d square y by dx square అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. సో ఫస్ట్ డెరివేటివ్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే dy by dx is equal to d by dx of x cube plus tan x. ఆల్జిబ్రా ఆఫ్ డెరివేటివ్స్ నుంచి రైట్ సైడ్ ఏమని రాయొచ్చు? d by dx of x cube plus d by dx of tan x. x క్యూబ్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా? మనకి x పవర్ n యొక్క డెరివేటివ్ ఏమని తెలుసు? d by dx of x పవర్ n అనేది ఏమవుతుంది? n ఇంటూ x పవర్ n మైనస్ 1. అదే విధంగా tan x యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది? d by dx of tan x is equal to secant square x. ఓకేనా? సో ఇక్కడ డెరివేటివ్ అనేది చేయండి. x క్యూబ్ n ప్లేస్ లో ఏముంది? 3 ఉంది. ఓకే, అంటే 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1 దట్ ఈస్ 2. 3x స్క్వేర్ ప్లస్ tan x యొక్క డెరివేటివ్ ఏంటి? secant స్క్వేర్ x. ఓకే, దిస్ ఈస్ dy by dx. మనం ఫైండ్ చేయాల్సింది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. సో అగైన్ ఈ టర్మ్ ని డెరివేటివ్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? డిఫరెన్షియేట్ చేయండి. ఏమవుతుంది? d by dx of dy by dx is equal to d by dx of 3x square plus secant x square. ఓకే, సో d by dx of dy by dx అంటే ఏ విధంగా రాయొచ్చు మనం? సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ d square y by dx square. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్జిబ్రా ఆఫ్ డెరివేటివ్స్ నుంచి రైట్ సైడ్ ఏ విధంగా రాయొచ్చు? d by dx of 3x square plus d by dx of secant square x. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు చూస్తే 3 అనేది కాన్స్టెంట్. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా? ఎక్స్ పవర్ n అంటే డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇక్కడ n ప్లేస్ లో ఉంది 2 కదా.
సో 2 into x power 2 minus 1 that is 1 2x అయింది ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇదేంటి కంపోజిషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఏంటా టూ ఫంక్షన్స్ ఒకటి సీకెంట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉంది నెక్స్ట్ ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఏముంది సీకెంట్ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉంటే డెరివేటివ్ ఏంటి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇక్కడ ఎన్ ప్లేస్ లో 2 ఉంది 2 ఇంటూ ఎక్స్ ప్లేస్ లో ఉంది సీకెంట్ ఎక్స్ కదా సీకెంట్ ఎక్స్ పవర్ n minus 1 that is 2 minus 1 1 again secant x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది secant x into tan x ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 into secant square x into tan x అర్థమైందా చైన్ రూల్ అనేది అప్లై చేసి సాల్వ్ చేస్తున్నాం సో ఫస్ట్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్ అప్లై చేస్తే 2 ఇంటూ సీకెంట్ ఎక్స్ వచ్చింది నెక్స్ట్ అగైన్ ఎక్స్ ప్లేస్ లో ఏముంది సీకెంట్ ఎక్స్ కదా సీకెంట్ ఎక్స్ కి డెరివేటివ్ చేయాలి చైన్ రూల్ అనేది అప్లై చేసి చేస్తున్నాం దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 6x ప్లస్ 2 సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసమ్మా సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 6x plus 2 into secant x అంటే secant square x into tan x. So second order derivative of given function వచ్చిందా అర్థమైంది కదా 2 times derivative చేయాలి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఎగ్జాంపుల్ 36 if y is equal to a into sin x plus b into cos x then prove that ఏం ప్రూవ్ చేయాలి d square y by dx square plus y is equal to 0 d square y by dx square plus y is equal to 0 అని ప్రూవ్ చేయాలి ఓకే సొల్యూషన్ చూడండి d square y by dx square అంటే ఏంటి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కదా సో y ఈక్వల్ టు ఏమి ఇచ్చారు a ఇంటూ sin x ప్లస్ b ఇంటూ cos x సో ఫస్ట్ టైం డెరివేటివ్ చేయండి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x తో డెరివేటివ్ చేస్తే ఏమవుతుందమ్మా dy by dx is equal to d by dx of ఆల్జీబ్రా ఆఫ్ డెరివేటివ్స్ నుంచి డైరెక్ట్ గా రాస్తున్నాను a ఇంటూ d by dx of sin x ప్లస్ b ఇంటూ d by dx of cos x sin x యొక్క డెరివేటివ్ ఏం తెలుసు cos x a ఇంటూ cos x అండ్ cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x కదా మైనస్ b ఇంటూ sin x అర్థమైందా దిస్ ఈస్ dy by dx అండ్ ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కదా కావాలి మనకి సో అగైన్ డిఫరెన్షియేషన్ చేయండి dy by dx ని డిఫరెన్షియేషన్ చేయండి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది d square y by dx square is equal to algebra of derivatives నుంచి a into d by dx of cos x minus b into d by dx of sin x ఓకేనా ఇంతవరకు అర్థమైందా దట్ ఈస్ ఈక్వల్ టు a ఇంటూ cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x మైనస్ b ఇంటూ sin x యొక్క డెరివేటివ్ cos x ఇప్పుడు 2 టర్మ్స్ లో మైనస్ అనేది కామన్ తీస్తే ఇంకేముంటుంది a sin x ప్లస్ b cos x a sin x plus b cos x వాల్యూ ఏంటి y కదా మైనస్ y దట్ ఇంప్లైస్ d square y by dx square మైనస్ y ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ప్లస్ y is equal to 0 మనం ప్రూవ్ చేయాల్సింది ఇదేనా అర్థమైందమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఎగ్జాంపుల్ 37 చూడండి ఏమంటున్నారు ఇఫ్ y is equal to 3e power 2x plus 2 into e power 3x prove that d square y by dx square minus 5 into dy by dx
plus 6 into y is equal to 0. ఓకే, సో ఇక్కడ మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. సో 2 టైమ్స్ అనేది డెరివేటివ్ చేస్తాం. ఫంక్షన్ ఏమి ఇచ్చారమ్మా, y is equal to 3 into e power 2x plus 2 into e power 3x. అంతేనా? బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x on both sides we get ఏ వస్తుందమ్మా, dy by dx is equal to algebra of derivatives నుంచి 3 into d by dx of e power 2x plus 2 into d by dx of e power 3x. ఓకే, అండ్ మనకి e power ax యొక్క డెరివేటివ్ ఏమని తెలుసమ్మా, d by dx of e power x యొక్క డెరివేటివ్ e power x అవుతుంది అని తెలుసు. అయితే e power ax యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా, ఇక్కడ కంపోజిషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్, ఒకటి e power x అండ్ x ప్లేస్ లో అక్కడ ax ఉంది. ఫస్ట్ e power x డెరివేటివ్ అంటే e power x కదా, అంటే e power ax వస్తుంది ఇంటూ d by dx ఆఫ్ x ప్లేస్ లో ఉంది ax యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, a అనేది కాన్స్టెంట్, x యొక్క డెరివేటివ్ 1 కదా, సో a ఇంటూ e power ax అనేది e power ax యొక్క డెరివేటివ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ e power 2x యొక్క డెరివేటివ్ 2 ఇంటూ e power 2x ప్లస్ 2 ఇంటూ e power 3x యొక్క డెరివేటివ్ 3 ఇంటూ e power 3x. ఓకే, దిస్ ఈస్ dy by dx. ఇంకా సింప్లిఫై చేయండి. dy by dx is equal to 3 into 2 6 e power 2x plus 2 into 3 6 into e power 3x. అండ్ ఇక్కడ మనం ప్రూవ్ చేయాలి అంటే d square y by dx square కావాలి కదా, అంటే సెకండ్ టైం కూడా డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేటింగ్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు x we get ఏమవుతుంది, d square y by dx square is equal to algebra of derivatives నుంచి 6 into d by dx of e power 2x plus 6 into d by dx of e power 3x. ఓకేనా? That implies d square y by dx square is equal to డెరివేటివ్ ఏమవుతుందమ్మా, e power ax అంటే డెరివేటివ్ a into e power x కదా, సో e power 2x యొక్క డెరివేటివ్ 2 into e power 2x plus 6 into e power 3x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, 3 into e power 3x. That is implies d square y by dx square is equal to 6 2s are 12 e power 2x plus 6 3s are 18 e power 3x. ఓకే, సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందో కన్సిడర్ చేయండి అమ్మా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, d square y by dx square minus 5 into dy by dx plus 6y. d square y by dx square ఏమొచ్చింది, 12 into e power 2x plus 18 into e power 3x minus 5 into dy by dx. ఇక్కడ dy by dx వాల్యూ ఏంటి, 6 into e power 2x plus 6 into e power 3x minus 5 తో మల్టిప్లై చేసి వేయండి, minus 30 e power 2x minus 30 e power 3x plus 6 into y. ఇక్కడ y అనేది ఏం తెలుసు, 3 into e power 2x plus 2 into e power 3x 6 తో మల్టిప్లై చేసి వేయండి, 18 e power 2x plus 12 e power 3x. ఓకేనా? ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయేమో చూడండి. e power 2x టర్మ్స్ చూడండి, 12 e power 2x minus 30 e power 2x plus 18 e power 2x. సో ప్లస్ టర్మ్స్ యాడ్ చేస్తే plus 12 plus 18 plus 30 అవుతుంది, minus 30. సో ఈ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ e power 3x టర్మ్స్ చూడండి, plus 18 e power 3x plus 12 e power 3x plus 30 minus 30 క్యాన్సిల్ అయితే 0, దట్ ఈస్ RHS. సో LHS కన్సిడర్ చేస్తే RHS వచ్చింది. Therefore d square y by dx square minus 5 into dy by dx plus 6y is equal to 0 అవుతుంది. ఓకేనా? క్లియర్ గా ఉంది కదమ్మా?
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ 38 ఏమంటున్నారు? ఇఫ్ y is equal to sin inverse x, show that 1 minus x square into d square y by dx square minus x into dy by dx is equal to 0. ఓకే, సో ఇక్కడ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అనేది హైయెస్ట్ కదా, అంటే 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. y అనే ఫంక్షన్ ఏమి ఇచ్చారమ్మా? y is equal to sin inverse x అని ఇచ్చారు. ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? dy by dx is equal to d by dx of sin inverse x. sin inverse x యొక్క డెరివేటివ్ ఏమని తెలుసమ్మా? 1 by square root of 1 minus x square. This is dy by dx. సో ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ square root of 1 minus x square into dy by dx is equal to right side derivative 1 అనేది కాన్స్టెంట్ కదా, డెరివేటివ్ 0 అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ విధంగా ఉందమ్మా? యువి ఫామ్ లో ఉంది, అంటే ప్రొడక్ట్ రూల్ అనేది అప్లై చేయాలి కదా. యువి ప్రొడక్ట్ రూల్ ఏం తెలుసు మనకి? యు డెరివేటివ్ ఇంటూ వి ప్లస్ యు ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి. అప్లై చేయండి. ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ యు d by dx of square root of 1 minus x square into v. v అనేది ఏంటి ఇక్కడ? dy by dx plus u into that is root over 1 minus x square into derivative of v ఏమవుతుంది? d by dx of dy by dx is equal to 0. ఓకేనా? ఇంతవరకు క్లియర్ గా ఉందా? uv ప్రొడక్ట్ రూల్ అనేది అప్లై చేసాం. సో ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా? కంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఫస్ట్ రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మనకేం తెలుసు? 1 by 2 రూట్ ఎక్స్ అని తెలుసు కదా. ఫస్ట్ రూట్ ఓవర్ కి అప్లై చేయండి. 1 by 2 ఇంటూ రూట్ ఎక్స్. ఎక్స్ ప్లస్ లో ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇంటూ ఇప్పుడు ఎక్స్ యొక్క డెరివేటివ్ అంటే రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్. ఓకే, ఇంటూ డివై బై డిఎక్స్ plus square root of 1 minus x square into d by dx of dy by dx అంటే ఏంటవుతుంది? సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ d square y by dx square is equal to 0. That implies, సో ఇక్కడ 1 minus x square యొక్క డెరివేటివ్ కదా కన్సిడర్ చేయాలి. 1 by 2 into square root of 1 minus x square into 1 minus x square కి డెరివేటివ్ ఏమవుతుందమ్మా? 1 యొక్క డెరివేటివ్ 0, x square కి డెరివేటివ్ 2x. సో ఇక్కడ మైనస్ 2x వస్తుంది. మైనస్ 2x ఇంటూ dy by dx ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x square d square y by dx square is equal to 0. ఓకే, 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎల్సిఎం అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుందమ్మా. ఓకే, దెన్ వి గెట్ మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఇక్కడ 1 ఉన్నట్టు కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎల్సిఎం అంటే న్యూమరేటర్ ని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అపాన్ ఏముంటుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? దట్ ఎంప్లైస్ ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది డివైడ్ చేస్తుంది. రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది కదా. సో రైట్ సైడ్ పంపించండి. రైట్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది. ఓకే, దేర్ఫోర్ ఏమైందమ్మా? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అయింది. ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది?
సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయమ్మా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 5C ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ రోమన్ నెంబర్ 1 ఏమంటున్నారంటే ఫైండ్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్స్. ఫైండ్ ద సెకండ్ ఆర్డర్ derivatives of the functions. Okay, first one, x square plus 3x plus 2. Okay, let it be y. y అని తీసుకోండి. y is equal to x square plus 3x plus 2. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కదా. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటే ఏంటి? d square y by dx square అనేది ఫైండ్ చేయాలి. 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. సో ఫస్ట్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. ఫస్ట్ టైం డెరివేటివ్ చేయండి. we get dy by dx is equal to d by dx of x square plus 3x plus 2 అవుతుంది. ఆల్జీబ్రా ఆఫ్ డెరివేటివ్స్ నుంచి సెపరేట్ గా చేయొచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుందమ్మా? ఎక్స్ పవర్ n యొక్క డెరివేటివ్ మనకి ఏం తెలుసు? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 కదా. సో ఇక్కడ n ప్లేస్ లో 2 ఉంది అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 దట్ ఈస్ 2x. సో ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x ప్లస్ 3x యొక్క డెరివేటివ్ 3 ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 కదా. సో 3 ఇంటూ 1 3 అవుతుంది. 2 యొక్క డెరివేటివ్ 0. 2x ప్లస్ 3 వచ్చింది dy బై dx అనేది. మనకి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కావాలి కాబట్టి అగైన్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ 2x ప్లస్ 3. డెరివేటివ్ ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 కదా ప్లస్ 3 యొక్క డెరివేటివ్ 0 దట్ ఈస్ 2. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఏమైందమ్మా? 2. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఎక్స్ పవర్ 20. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ y అని కన్సిడర్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 20. బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది? dy బై dx ఇస్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ x పవర్ 20. x పవర్ n యొక్క డెరివేటివ్ ఏం తెలుసు? n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ n ప్లేస్ లో 20 ఉంది అంటే 20 ఇంటూ x పవర్ 20 మైనస్ 1 అంటే 19. దిస్ ఈస్ dy బై dx. మనం ఫైండ్ చేయాల్సింది d స్క్వేర్ y బై dx స్క్వేర్ కదా. అగైన్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x we get d స్క్వేర్ y బై dx స్క్వేర్ is equal to 20 into d by dx of x పవర్ 19. సో అగైన్ x పవర్ n ఫార్ములా అప్లై చేయండి. n ప్లేస్ లో ఇక్కడ 19 ఉంది అంటే 19 ఇంటూ x పవర్ 19 మైనస్ 1 18. 20 ఇంటూ 19 అంటే 380 x పవర్ 18. దిస్ ఈస్ d స్క్వేర్ y బై dx స్క్వేర్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ x ఇంటూ కాస్ x. లెట్ ఇట్ బి y. y అని కన్సిడర్ చేయండి. x ఇంటూ కాస్ x. బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? dy బై dx ఇస్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ x ఇంటూ కాస్ x. సో మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే అది ఏ విధంగా ఉందమ్మా? u ఇంటూ v ఫార్ములాలో ఉంది. uv ప్రొడక్ట్ రూల్ అనేది మనకి ఏం తెలుసు? u డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v ప్లస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అప్లై చేయండి. ఫస్ట్ u యొక్క డెరివేటివ్ dx బై dx ఇంటూ v దట్ ఈస్ కాస్ x ప్లస్ u ఇంటూ అంటే x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v దట్ ఈస్ d బై dx ఆఫ్ కాస్ x. dx బై dx అంటే 1 కదా. 1 ఇంటూ కాస్ x ప్లస్ x ఇంటూ కాస్ x యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ x. సో కాస్ x మైనస్ సైన్ x వచ్చింది. దిస్ ఈస్ dy బై dx. అర్థమైందమ్మా? దట్ ఇంప్లైస్ మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ చేయాలి కాబట్టి అగైన్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x we get d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆల్జీబ్రా ఆఫ్ డెరివేటివ్స్ నుంచి ఏ విధంగా రాయొచ్చమ్మా? d బై dx ఆఫ్ కాస్ x
minus d by dx of x into sin x. That implies d square y by dx square is equal to రైట్ సైడ్ ఫస్ట్ టర్మ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే cos x యొక్క డెరివేటివ్ ఏం తెలుసు మైనస్ sin x. అండ్ సెకండ్ టర్మ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉందమ్మా u ఇంటూ v ఫార్ములాలో ఉంది. ప్రొడక్ట్ రూల్ అనేది అప్లై చేయండి, ఏమవుతుంది మైనస్ ఇంటూ u x యొక్క డెరివేటివ్ ఫస్ట్ dx by dx ఇంటూ v అంటే sin x plus u into that is x into derivative of v that is sin x derivative. Okay na? That is equal to minus sin x into minus sin x minus dx by dx అంటే 1 కదా 1 into sin x plus x into sin x యొక్క derivative cos x. Okay, that is equal to minus sin x minus 2 sin x మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్. ఎక్స్ కాస్ ఎక్స్ అనేది ఇక్కడ మనం ఏమని కన్సిడర్ చేస్తామమ్మా వై అని కదా, సో మైనస్ 2 sin x మైనస్ వై. దట్ ఇంప్లై ఈ టూ టర్మ్స్ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 sin x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అర్థమైందమ్మా. నెక్స్ట్ ఫోర్త్ వన్ log x y అని కన్సిడర్ చేయండి. y is equal to log x. డిఫరెన్షియేషన్ చేయండి బోత్ సైడ్స్. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది dy by dx is equal to log x యొక్క డెరివేటివ్ d by dx of log x ఏం తెలుసు 1 by x కదా 1 by x, ఇది dy by dx. మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ చేయాలి కాబట్టి అగైన్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 1 by x. 1 by x ని మనం x పవర్ -1 అని రాయొచ్చా, x పవర్ -1 ఏ విధంగా ఉంది x పవర్ n ఫార్ములాలో ఉంది. x పవర్ n యొక్క డెరివేటివ్ n ఇంటూ x పవర్ n -1. సో అప్లై చేస్తే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా -1 ఇంటూ ఎక్స్ పవర్ -1 దట్ ఈస్ మైనస్ ఎక్స్ పవర్ -2 ఇస్ ఈక్వల్ టు -1 బై ఎక్స్ స్క్వేర్. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -1 బై ఎక్స్ స్క్వేర్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. ఓకే, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ tan inverse x. tan inverse x y is equal to tan inverse x అని కన్సిడర్ చేయండి. ఫస్ట్ టైం డెరివేటివ్ చేయండి. dy by dx ఈక్వల్ టు ఏమవుతుంది d by dx ఆఫ్ tan inverse x. tan inverse x యొక్క డెరివేటివ్ ఏం తెలుసు 1 by 1 plus x square. ఓకే, dy by dx is equal to 1 by 1 plus x square. అగైన్ ఇప్పుడు సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కదా కావాలి, సో డిఫరెన్షియేషన్ అగైన్ డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 1 by 1 plus x square. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 1 by 1 plus x square ని 1 plus x square పవర్ -1 అని రాయొచ్చు కదా. అగైన్ ఇక్కడ కంపోజిషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఏమవుతుంది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇప్పుడే మనం ఇక్కడ ఎక్స్ పవర్ -1 యొక్క డెరివేటివ్ ఇక్కడ ఏమొచ్చింది -1 బై ఎక్స్ స్క్వేర్ కదా, సో అదే అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది -1 బై ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ చైన్ రూల్ నుంచి అగైన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 1 యొక్క డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x మైనస్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా, అర్థమైందా? దిస్ ఈజ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఓకే, సో ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామమ్మా సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 5C కి సంబంధించిన రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం.
ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లెర్నింగ్